ఇది డేంజర్ సిగ్నల్ కాదు, మన ఎలక్ట్రానిక్స్ గుండె చప్పుడు. ఇప్పుడు మీకు ఒక లవర్ ఉందనుకోండి, లేకపోతే ఇమాజిన్ చేసుకోండి, ఫ్రీయే కదా. ఆ లవర్తో మాట్లాడాలంటే ఏం కావాలి? ఇన్స్టా కావాలి మెసేజ్ చేసుకోవడానికి. మన బ్రెయిన్లో ఉన్న మ్యాడ్ ఐడియాని ఈ బోర్డుకి రీచ్ అవ్వాలంటే మనకు ఒక మీడియం కావాలి. ఆర్డినో ఐడిఈ. లాస్ట్ వీడియోలో ఆర్డినో ఐడియో సెటప్ గురించి, మన ఫస్ట్ కోడ్ ఆర్డినో బోర్డుకి ఎలాగ అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఆర్డినో ఐడియో ఇన్స్టాలేషన్ వీడియో మిస్ అయితే ఇప్పుడే చూసేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఈ వీడియోలో యాక్షన్ షురూ చేద్దాం. అంటే మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎల్ఈడి బ్లింక్. మనం రాసే కోడ్ తో ఈ లైట్ ని డాన్స్ చేయిద్దాం. అంతే, ఈజీ పీజీ. మనం చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయిన టీచర్స్ మనకి ఫస్ట్ రోజు ఏం రాయిస్తారు? ఆ ఆ అరే ఏవి స్లేట్ మీద దిద్దమంటారు కదా. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా సేమ్ అదే లాజిక్. మన మొదటి ప్రాజెక్ట్ ఆర్ ఏబిసి లాంటివి అనమాట. ఇది బాగా వస్తాయని నెక్స్ట్ మనం డ్రోన్ ప్రాజెక్ట్స్, రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ బాగా చేయగలం. సో ఎలక్ట్రానిక్స్ లో మన మొదటి ప్రాజెక్ట్ ద ఎల్ఈడి బ్లింక్. లెట్స్ స్టార్ట్ ది ప్రాజెక్ట్. హలో తెలుగు మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మ్యాడ్ థింకర్. హార్డ్వేర్ కనెక్షన్స్ ఇచ్చే ముందు మనం బోర్డుకి ప్రాణం పోయాలి. అదే కోడ్. కోడ్ ని చూసి భయం వద్దు, ఎందుకంటే ఇవి ఆల్ఫాబెట్స్ లాంటివి. ముందుగా మీ ల్యాప్టాప్ లో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లో ఎగ్జాంపుల్స్ లో బేసిక్స్ లో బ్లింక్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. తర్వాత మీరు ఫోన్ సైజ్ పెంచుకోవాలంటే ఎడిట్ లో ఇంక్రీజ్ ఫోన్ సైజ్ అన్న ఆప్షన్ చూపిస్తుంది, అది క్లిక్ చేయండి. లేదా మీకు షార్ట్ కట్ కి కావాలంటే కంట్రోల్+= క్లిక్ చేయండి. మీకు కోడ్ లో వైర్ సెటప్ కనిపిస్తుంది కదా. సింపుల్ గా చెప్పాలంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఒకసారి కదా సర్దుకుందాం, అంటే అన్ని బుక్స్ ఉన్నాయో లేదో, మనకు కావాల్సిన ఎసెన్షియల్ అన్ని పెట్టుకున్నామో లేదో చెక్ చేస్తాం. సేమ్ వైర్ సెటప్ కూడా అలాంటిదే. అంటే మనం ఎల్ఈడీస్, స్పీకర్స్, సెన్సర్స్ అవి ఉంటాయి కదా, దాన్ని ఇన్పుట్ అవుట్పుట్స్ సెటప్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లైన్ పిన్ మోడ్ 13 అవుట్పుట్ ఉన్నది చూడండి. అంటే ఆర్డినోకి చెప్తున్నాం, రే పిన్ నెంబర్ 13 నువ్వు అవుట్పుట్ స్పీకర్ లాగా సౌండ్ బయటకు ఇవ్వాలి, ఇన్పుట్ మైక్ లాగా సౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ లైన్ వైర్డ్ లూప్. అంటే డైలీ మన స్కూల్లో పీరియడ్స్ లాంటివి, అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ లైన్ డిజిటల్ రైట్ 13 హై ఉన్నది చూడండి. డిజిటల్ రైట్ అంటే స్విచ్ వెయ్యని, హై అంటే కరెంట్ ఆన్. ఇప్పుడు పిన్ 30లో 5 volts వస్తుంది, ఎల్ఈడి వెలుగుతుంది. డిలే 1000 ఉన్నది చూడండి. కంప్యూటర్ చాలా ఫాస్ట్, వెంటనే ఆఫ్ చేస్తే మనకు కనిపించదు, అందుకే 1 సెకండ్ ఆగు అని లైట్కి చెప్తున్నాం. నెక్స్ట్ డిజిటల్ రైట్ 13 లో లైన్ చూడండి. లో అంటే 0 volts, స్విచ్ ఆఫ్, రైట్ ఆగిపోతుంది. మళ్ళీ డిలే ఉన్నది చూడండి, మళ్ళీ 1 సెకండ్ ఆగుతుంది. ఈ లూప్ అయిపోగానే మళ్ళీ పైకి వెళ్ళి సేమ్ రిపీట్ చేస్తుంది. ఆన్ వెయిట్ ఆఫ్, ఆన్ 1 సెకండ్ వెయిట్ ఆఫ్, 1 సెకండ్ వెయిట్. అదే బ్లింకింగ్. చూడండి కోడ్ లో అబ్జర్వ్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్ లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ మీద మనం కర్సర్ పెట్టాం అనుకోండి, ఆ వర్డ్ ఏ ఫంక్షన్ కో మనకు చెప్తుంది అనమాట. కోడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ అంటే సర్క్యూట్ ని ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సర్క్యూట్ బిల్డ్ చేయడానికి మనకి 4 టీమ్ మెంబర్స్ కావాలి. ఆర్డినో యూనో ఇది మన టీమ్ కెప్టెన్. మన కంప్యూటర్లో ఏం టైప్ చేస్తే అది విని మిగతా వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది. ఎల్ఈడి ఇది మన టీమ్ ప్లేయర్. కెప్టెన్ ఆర్డినో ఆన్ అంటే వెలుగుతుంది, ఆఫ్ అంటే ఆగిపోతుంది. రెసిస్టర్ దీన్ని స్పీడ్ బ్రేకర్ అనొచ్చు. స్పీడ్ బ్రేకర్ ఏం చేస్తుంది? ఫాస్ట్గా వచ్చే బైక్ని స్లో చేస్తుంది కదా, అలాగే రెసిస్టర్ కూడా ఫాస్ట్గా వచ్చే కరెంట్ని స్లో చేసి ఎల్ఈడికి పంపిస్తుంది. అంటే ఎల్ఈడి సేఫ్గా ఉంటుంది, బైక్ లాగా యాక్సిడెంట్ అవ్వకుండా. బ్రెడ్ బోర్డ్ ఇది మన ప్లే గ్రౌండ్ లాంటిది. ఇక్కడే మనం వైర్స్, సెన్సార్స్, డిస్ప్లేస్ కనెక్ట్ చేస్తాం. ముందుగా బ్రెడ్ బోర్డ్ని తీసుకోండి. బ్రెడ్ బోర్డ్ని తీసుకొని ఎల్ఈడిని కూడా తీసుకోండి. ఎల్ఈడిలో లాంగ్ లెగ్ ఉన్న చూడండి. లాంగ్ లెగ్ అంటే పాజిటివ్, షార్ట్ లెగ్ అంటే నెగిటివ్. ఎల్ఈడిని బ్రెడ్ బోర్డ్లో కూర్చోండి. ఏ నెంబర్లో కూర్చున్నా పర్లేదు, కాకపోతే 2 కాలమ్స్లో కూర్చోాలి. తర్వాత రెసిస్టర్ తీసుకోండి. రెసిస్టర్ తీసుకొని నెగిటివ్ అని చెప్పాను కదా, అంటే చిన్న లెగ్ ఉన్న కాలంలో రెసిస్టర్ కూర్చోండి. రెసిస్టర్ ఇంకో ఎండ్ వేరే కాలంలో కూర్చోండి. తర్వాత ఒక జంపర్ వైర్ తీసుకొని పాజిటివ్ ఎల్ఈడి లెగ్ ఉన్న కాలంలో కూర్చోండి. తర్వాత ఇంకో జంపర్ వైర్ తీసుకొని రెసిస్టర్ ఇంకో ఎండ్ ఉన్నది కదా, ఆ కాలంలో కూర్చోండి. పాజిటివ్ లెగ్ ఉన్న జంపర్ వైర్ని 13 దగ్గర కనెక్ట్ చేయండి. రెసిస్టర్ ఎండ్ దగ్గర ఉన్న జంపర్ వైర్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. మనం పాజిటివ్ వైర్ని 13 దగ్గర ఎందుకు కనెక్ట్ చేసామంటే కోడ్లో 13 అని ఇచ్చాం.
కోడ్లో మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ దగ్గర కనెక్ట్ చేయాలన్నమాట. ఇంకో రీజన్ కూడా ఉన్నది 13 ఇవ్వడానికి. 13 అనేది ఇంటర్నల్గా ఆర్డినో యూనోకి కనెక్ట్ అయి ఉంటుంది. నేను వీడియోలో చూపించినట్టు ఎల్ఈడి కనెక్షన్స్ చేసి ఆ బ్రెడ్ బోర్డ్ని ఆర్డినో బోర్డ్ని పక్కన పెట్టాను. పక్కన పెట్టి యూఎస్బి కేబుల్ తీసుకొని ల్యాప్టాప్కి మన ఆర్డినో యూనోకి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత టూల్స్లో బోర్డులో ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకుంటారు. పోర్ట్లో COM6 సెలెక్ట్ చేసుకొని వెరిఫై కొట్టండి. వెరిఫై అయిన తర్వాత అప్లోడ్ కొట్టండి. అంతే, బూమ్, ఈజీ పీజీ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. అన్న, నా దగ్గర బ్లడ్ బోర్డు వైర్స్ లేవు, నేను ప్రాజెక్ట్ చేయలేను. చేయొచ్చు, మనం ఇండియన్స్, జుగాడ్ మాస్టర్స్. ఎల్ఈడిని తీసుకోండి. ఎల్ఈడిలో లాంగ్ లెగ్ పాజిటివ్, షార్ట్ లెగ్ నెగిటివ్. షార్ట్ లెగ్కి రెసిస్టర్ని తీసుకొని జాయిన్ చేయండి. జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే అవి షార్ప్ ఎడ్జెస్, గుచ్చుకుంటే మళ్ళీ బ్లడ్ వస్తాయి. ఇప్పుడు రెసిస్టర్ ఇంకో ఎండ్ ఉన్నది కదా, అది గ్రౌండ్ కనెక్ట్ చేయండి. లాంగ్ లెగ్ ఉన్నదా, లాంగ్ లెగ్ 13 కనెక్ట్ చేయండి. అంతే, ఈజీ పీజీ. కేబుల్ తీసుకోండి, ఆర్డినో యూనో కనెక్ట్ చేయండి. అంతే, బూమ్, ఇట్ వర్క్స్. ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. అన్న, నా దగ్గర బ్రెడ్ బోర్డు, జంపర్ వైర్స్, ఆర్డినో బోర్డు లేవన్నా, కానీ నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలని ఉన్నది. ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్నదా అన్న? ఉన్నది, అదే థింకర్ క్యాడ్. మీ ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసి థింకర్ క్యాడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, థింకర్ క్యాడ్ అని. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. థింకర్ క్యాడ్ అనేది ఒక వెబ్సైట్. అది సింపుల్గా డ్రాగ్ అండ్ బుల్డ్ సాఫ్ట్వేర్ అనమాట. మనం వీడియో గేమ్స్ ఆడతాం చూడండి, అటువంటిది అనమాట. ఓపెన్ చేసి అక్కడ లాగిన్ ఆప్షన్ ఉందో చూడండి, లాగిన్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ అకౌంట్స్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ విత్ గూగుల్ క్లిక్ చేయండి. అంతే, ఈజీ పీజీ. ఇక్కడ క్రియేట్ ఉన్నా చూడండి, క్రియేట్ మీద క్లిక్ చేసి సర్క్యూట్స్ క్లిక్ చేయండి. మీకు థింకర్ క్యాడ్ సింబల్ పక్కన ఒక నేమ్ ఉన్నా చూడండి, ఆ నేమ్ బదులు మన ప్రాజెక్ట్ పేరు టైప్ చేయండి. ఇక్కడ కాంపోనెంట్స్ లో బేసిక్ ఉన్నది, దాన్ని ఆల్ కింద సెలెక్ట్ చేయండి. సెర్చ్ లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని సెర్చ్ చేయండి. ఎల్ఈడి, రెసిస్టర్, బ్రెడ్ బోర్డు, ఆర్డినో బోర్డు అన్నిటిని సెలెక్ట్ చేసి మౌస్ తో డ్రాగ్ చేసి మన ప్లే గ్రౌండ్ లో పెట్టండి. ఎల్ఈడిని ఆర్డినో బోర్డు మీద పెట్టండి. అక్కడ చూడండి క్యాథోడ్, యానోడ్ అని ఉన్నాయి. యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. రెసిస్టర్ని క్లిక్ చేసి బ్రెడ్ బోర్డు మీద పెట్టండి. అది తిరగాలంటే ఆర్ క్లిక్ చేయండి. గ్రౌండ్ దగ్గర ఉన్నది అక్కడ షార్ట్ లెగ్ కనెక్ట్ చేయండి. వైర్ కలర్స్ మార్చుకోవాలంటే అక్కడ మనకి కలర్ ఉంటుందా, కలర్ ఆప్షన్ లో చేంజ్ చేసి 13 దగ్గర ఉన్నదో మని రెసిస్టర్ అండ్ కనెక్ట్ చేయండి. కోడ్ మీద క్లిక్ చేయండి. ఇది బ్లాక్ లెవెల్ కోడింగ్, అంటే చిన్నపిల్లలు ఈజీగా చేసుకోవడానికి. అక్కడ మనకి పక్కన ఉన్న ఆప్షన్స్ ని డ్రాగ్ చేసి ఇందులో ప్లేస్ చేయొచ్చు. స్టార్ట్ సిమ్యులేషన్ కొట్టండి. అంటే ఎల్ఈడి ఇస్ బ్లింకింగ్. స్టాప్ సిమ్యులేషన్ కొట్టండి. ఇక్కడ మీకు సెకండ్స్ అన్న ఆప్షన్ దగ్గర మిల్లీ సెకండ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి 1 ఉన్న దగ్గర 100 పెట్టండి. సేమ్ 1 ఉన్న దగ్గర 100 పెట్టండి. పెట్టి స్టార్ట్ సిమ్యులేషన్ కొట్టండి. చూడండి ఎల్ఈడి ఎంత ఫాస్ట్గా బ్లింక్ అవుతుందో. స్టాప్ సిమ్యులేషన్ కొట్టండి. బ్లాక్స్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అన్న ఆప్షన్ కనపడుతుంది. కంటిన్యూ కొట్టండి. ఇది మన ఆర్డినో ఐడి కోడ్ లాంటిది. మనం ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లో రాసుకుంటాం కదా, ఆ కోడ్. స్టార్ట్ సిమ్యులేషన్ కొట్టండి. ఎల్ఈడి ఈజ్ బ్లింకింగ్. అంతే, ఈజీ పీజీ. ఇది థింకర్ క్యాడ్ సాఫ్ట్వేర్ గురించి చాలా ఈజీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు సీక్రెట్ రివీల్ టైం. చాలా ట్యూటోరియల్స్లో చెప్తారు రెసిస్టర్ని నెగిటివ్ లెగ్కే పెట్టాలి అని. ఇది నిజమా? పాజిటివ్ లెగ్కి పెట్టి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సేమ్ రెసిస్టర్ తీసుకోండి. లాంగ్ లెగ్కి రెసిస్టర్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఆర్డినో బోర్డు 13కి షార్ట్ లెగ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఆర్డినో కేబుల్ని యూనోకి పెట్టండి. పెట్టి అప్లోడ్ కొట్టండి. వర్క్ అవుతుందో లేదో చూడండి. వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏమర్థం అయ్యింది? అది ఒక మిత్ అని. మనం మిత్ని క్లియర్ చేసాం. రెసిస్టర్ అంటే స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు స్టార్టింగ్ లో ఉన్న ఎండింగ్ లో ఉన్న బండి స్లో అవ్వాల్సిందే కదా. ఎల్ఈడి సిరీస్ సర్క్యూట్ లో రెసిస్టర్ ఎక్కడున్నా కరెంట్ కంట్రోల్ అవుతుంది. ఎల్ఈడి సేఫ్ గా ఉంటుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సిరీస్ లో ఉంటే ఓకే. అది ఇప్పుడు లైట్ స్లోగా బ్లింక్ అవుతుంది. నాకు పోలీస్ కార్ లాగా ఫాస్ట్గా లైట్ బ్లింక్ అవ్వాలి అంటే ఏం చేయాలో ఆలోచించండి. నేను చిన్న హింట్ ఇస్తాను. కోడ్లో డిలే 1000 అని ఉన్నది చూడండి, అక్కడ 100 చేస్తే ఏమవుతుందో చూడండి. మీరు ట్రై చేయండి. కామెంట్స్లో చెప్పండి డిఫరెన్స్ ఏంటని. మీరు చేసిన ఎల్ఈడి బ్లింక్ ప్రాజెక్ట్ని వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు దాకా లైట్
మనం చెప్పినట్టు డ్యాన్స్ చేసింది. కానీ నెక్స్ట్ వీడియోలో బటన్ నొక్కితే లైట్ వెలిగేలాగా చేద్దాం. అంటే ఆర్డినో బోర్డు ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది అనేది నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తెలుసుకుంది. దట్ ఈజ్ సెకండ్ ప్రాజెక్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఎర్రర్ వస్తే కామెంట్ చేయండి. మీ మ్యాట్ ఇంకా సైనింగ్ ఆఫ్.